డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆగేదేలే అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర. ప్రస్తుతానికి 82,000 రూపాయలు దాటేసింది. ఇది ఇంతటితో ఆగుతుందా? లక్ష మార్కును దాటేయడం ఖాయమేనా? మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం ఇక కలేనా? అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి? ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు బ్రేక్ లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మకర సంక్రాంతి దగ్గర పడిన బంగారం ధర భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 82,000 రూపాయల మార్క్ దాటేసింది. ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే పసిడి ధర పెరగడానికి చాలా కారణాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. ట్రంప్ వచ్చి రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది స్టాక్ మార్కెట్లంత సేఫ్ కాదన్న అంచనాతో ఉన్నారు. దీంతో బంగారం పైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డ్ వైపు దూసుకెళ్తుంది. అతి త్వరలో ₹1,00,000 మార్కు దాటి టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ గోల్డ్ రేట్లు ఇంకా పెరుగుతాయా? బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది? ఫిబ్రవరి 1 తర్వాత బంగారం పయనం ఎటు అన్న చర్చ జోరందుకుంది. బంగారం ధరలు కట్టడి చేసేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సగటు పసిడి ప్రియులు కోరుతున్నారు. గతేడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గించారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు. జూలై 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో ఆ తర్వాతి నెల ఆగస్టులో బంగారం దిగుమతులు 104% పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23%కి పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలు రెక్కలు రానున్నాయి. ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్ రేట్ సామాన్యులకు అందనంతగా పరుగులు పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి.